మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపే భోగి ఏకాదశి మంచి రోజు కనుక సాయంత్రం 6 లోపు కుక్కకు ఈ ఒక్కటి పెట్టండి చాలు, మీ ఇంట్లో కోట్ల వర్షమే, మీ దశ తిరిగిపోతుంది. భోగి అనేది మన తెలుగు లోగిళ్లలో సంక్రాంతి సంబరాలు మొదలయ్యే మొదటి రోజు. అంతేకాదు ఇది మంచి తిథితో కూడా కలిసి వస్తుంది. ఇంతటి అద్భుతమైన పర్వదినం రోజున కుక్కకు ఈ ఒక్కటి పెట్టండి చాలు, మీ తలరాత పూర్తిగా మారిపోతుంది. సాధారణంగా మనం దేవుణ్ణి పూజిస్తాం, గుళ్ళకు వెళ్తాం, దాన ధర్మాలు చేస్తాం. కానీ మన ఇంటి చుట్టూ తిరిగే మనకు నిత్యం కనిపించే ఒక మూగజీవిలో సాక్షాత్తు ఆ కాలభైరవుడు కొలువై ఉంటాడని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఈ భోగి రోజున సాయంత్రం 6 గంటల లోపు గనుక మీరు ఒక కుక్కకు ఈ ఒక్క పదార్థాన్ని పెడితే చాలు, మీ ఇంట్లో కోట్ల వర్షం కురుస్తుంది. ఇన్నాళ్లుగా మిమ్మల్ని పట్టి పీడిస్తున్న దరిద్రం, ఆర్థిక కష్టాలు, అప్పుల బాధలు అన్నీ ఒక్క రోజుతో మాయమైపోతాయి. మీ దశ తిరిగిపోతుంది. అసలు ఈరోజు కుక్కకు ఏం పెట్టాలి, ఎప్పుడు పెట్టాలి, పెట్టేటప్పుడు ఏ మంత్రం చదవాలి అనే విషయాలు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఒక పవిత్ర కథను విందాం. దైవ సంబంధమైన విషయాలు నలుగురికి చేరాలనే ఉద్దేశంతో ఈ వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు మీ జీవితాన్ని మలుపు తిప్పేవిగా ఉంటాయి. అలాగే కింద ఉన్న కామెంట్ బాక్స్లో శ్రీమాత్రే నమః అని భక్తితో కామెంట్ చేయండి. ఒకానొక సమయంలో పార్వతీదేవి పరమేశ్వరుడు కైలాస పర్వతం మీద ఒకే చోట కూర్చొని విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. అప్పుడు పార్వతీదేవి అంటుంది, స్వామి, నా మనసులో ఒక ప్రశ్న ఉంది, దయచేసి మీరు నాకు ఆ ప్రశ్నకు సమాధానాన్ని చెప్పమని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు అంటున్నాడు, సరే, నీ ప్రశ్న ఏమిటో అడుగు, నేను నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానాన్ని వెంటనే చెప్తాను అని చెప్పేసరికి పార్వతీదేవి అడుగుతుంది, స్వామి, ఎవరైతే మనుషులు ఇంట్లో కుక్కలను పెంచుతున్నారో వారికి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందా లేక నరకానికి వెళ్తారా అని అడిగింది. లేదా వారు ఏదైనా దుఃఖాలను అనుభవించవలసి వస్తుందా, పేదరికం వస్తుందా, లేక వారు ధనవంతులు అవుతారా అని అడిగేసరికి పరమేశ్వరుడు అంటున్నాడు, దేవి, నీవు అడిగిన అన్ని ప్రశ్నలకు కూడా సమాధానము నేను నీకు ఒక చిన్న కథ ద్వారా చెప్తాను. నువ్వు ఈ కథను పూర్తి ధ్యాస పెట్టి మనసు పెట్టి విను. అప్పుడు పార్వతీదేవి అంటోంది, స్వామి, మీరు కథను చెప్పండి, నేను ధ్యాస పెట్టి వింటాను. పరమేశ్వరుడు అంటున్నాడు, ఎవరైతే మనుషులు ఈ కథను ధ్యాస పెట్టి వింటారో వారికి అర్థమవుతుంది కుక్కలను పెంచటం వలన మనుషులకు ఎటువంటి లాభం కలుగుతుంది, ఎటువంటి హాని జరుగుతుంది, వారు స్వర్గానికి వెళ్తారా లేక నరకానికి వెళ్తారా. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి, ఒక ఊరిలో ఒక ముసలి అవ్వ నివసిస్తూ ఉండేది. తను చాలా పుణ్యాలు దానాలు చేస్తూ ఉండేది. ఆ ముసలి అవ్వ కుక్కను బాగా ప్రేమగా చూసేది. అందువలనే తన ఇంట్లో ఒక కుక్కను పెంచుకుంటూ ఉండేది. ఆ కుక్కకు రోజు అన్నం పెట్టేది, స్నానం చేయించేది, తనను మంచం పైనే పడుకోబెట్టుకునేది. ఆ కుక్క ముసలి అవ్వ ఇంట్లో ఎక్కడైనా తిరిగేది. ఒకరోజు ఆ ముసలి అవ్వకు అనారోగ్యం వచ్చి ఆ ముసలి అవ్వ మరణించింది. అప్పుడు యమధర్మరాజు 2 యమభటులను పంపించాడు ఆ ముసలి అవ్వను తీసుకుని రావడానికి. అప్పుడు యమదూతలు వెళ్ళి ఆ ముసలి అవ్వ ఆత్మను యమలోకానికి తీసుకుని వెళ్తున్నారు. దారిలో వారికి ఒక పెద్ద నది కనిపించింది. అప్పుడు అక్కడ యమదూతలు ముసలి అవ్వను అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడైనా గోదానం చేశావా అని. ఎందుకంటే మనం ఇక్కడి నుండి ముందుకు వెళ్ళాలి అంటే ఈ నదిని దాటాలి. ఎవరైతే వారి జీవితంలో ఒక్కసారైనా గోదానం చేస్తారో వారే ఈ నదిని దాటగలుగుతారు. యమదూతలు చెప్పిన మాటలు విని ఆ ముసలి అవ్వ స్వచ్ఛమైన మనస్సుతో గోమాతను ధ్యానం చేసింది. ఎందుకంటే తను గోదానం చేసింది. అప్పుడు అక్కడ ఒక గోవు ప్రత్యక్షమైంది. ఆ గోవు తోక పట్టుకుని ఆ ముసలి అవ్వ ఆ నదిని దాటింది. అప్పుడు ఆ ముసలి అవ్వ యమదూతలతో కలిసి ఇంకొంచెం ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం దూరం వెళ్ళేసరికి ఒక కాకి ముసలి అవ్వ తలపై పొడుస్తూ ఉంది. అది చూసి యమదూతలు అడుగుతున్నారు, నువ్వు ఎప్పుడైనా సాధు మహాత్ములకు సేవ చేశావా. ముసలి అవ్వ చెప్పింది, నేను జీవితాంతము కూడా సాధు మహాత్ములకు సేవ చేశాను, వారిని ఆదరించాను, సత్కరించాను. యమదూతలు చెప్పిన మాటలు విని ముసలి అవ్వ స్వచ్ఛమైన మనసుతో సాధు మహాత్ములను ధ్యానించింది. అప్పుడు కాకి ముసలి అవ్వను పొడవటం ఆపేసింది, అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చాలా నల్ల కుక్కలు కనిపించాయి.
ఆ కుక్కలు ఆ ముసలి అవ్వ దారికి అడ్డంగా నుంచున్నాయి. అప్పుడు ఆ యమదూతలు అడుగుతున్నారు, నువ్వు జీవితంలో ఎప్పుడైనా కుక్కలకు ఆహారం పెట్టావా అని. అప్పుడు ఈ కుక్కలు నువ్వు ముందుకు వెళ్ళడానికి అడ్డు చెప్పవు అని యమదూతలు చెప్పిన మాటలు విని ముసలి అవ్వ కుక్కలను ధ్యానించింది. అప్పుడు ఆ కుక్కలు వెనక్కి తిరిగి వెళ్ళిపోయాయి. యమదూతలు ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ముసలి అవ్వ కాళ్ళల్లో ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి. అప్పుడు యమదూతలు అడుగుతున్నారు, ముసలి అవ్వ నువ్వు జీవితంలో ఎప్పుడైనా చెప్పులు దానం చేశావా? ముసలి అవ్వ తన జీవితంలో చాలాసార్లు చెప్పులను దానం చేసింది. అందువలన ముసలి అవ్వ చెప్పులను తలుసుకుంది. తను చూస్తూ ఉండగానే ముసలి అవ్వ కాళ్లకు చెప్పులు వచ్చాయి. యమదూతలు ఇంకొంచెం ముందుకు వెళ్ళారు. యమదూతలు ఆ ముసలి అవ్వను యమధర్మరాజు దగ్గరకు తీసుకుని వెళ్ళారు. అప్పుడు యమధర్మరాజు చిత్రగుప్తుని అడుగుతున్నారు, ఈ ముసలి అవ్వ జీవితంలో ఎటువంటి కర్మలను చేసింది? అప్పుడు చిత్రగుప్తుడు ముసలి అవ్వ లెక్కలను చూస్తూ ఉన్నాడు. ఈ ముసలి అవ్వ జీవితంలో ఎన్నో మంచి కర్మలను చేసింది, చెడ్డ కర్మలను కూడా చేసింది. అవన్నీ చూసి చిత్రగుప్తుడు యమధర్మరాజుతో చెప్తున్నాడు, యమధర్మరాజా, ఈ ముసలి అవ్వ జీవితంలో చాలా పుణ్యకార్యాలు చేసింది. ఎప్పుడూ భగవంతుడి యొక్క భజనలు చేసింది. కానీ ఆమె జీవితంలో ఒకే ఒక్క పెద్ద తప్పును చేసింది. ఆ కారణంగానే ఈమెకు ఆ పుణ్యం యొక్క ఫలితాలు అనేవి లభించవు. అందువలన ఈమె స్వర్గానికి వెళ్ళలేదు. అప్పుడు ఆ ముసలి అవ్వ యమధర్మరాజును అడుగుతుంది, నేను ఎటువంటి తప్పును చేశాను? నేను చేసిన పుణ్యాల పూజలలో ఎటువంటి లోటు ఉంది? ఏ కారణం వలన నేను స్వర్గానికి వెళ్ళలేకపోతూ ఉన్నాను అని అడుగుతుంది. యమధర్మరాజు అంటున్నాడు, నువ్వు చేసిన తప్పు వలన నీ పూర్వీకుల యొక్క ఆత్మలు ఇంకా ఇప్పటికీ తిరుగుతూ ఉన్నాయి. నువ్వు కూడా అలాగే తిరుగుతూ ఉండాలి. నువ్వు నీ ఇంటి లోపల కుక్కను పెంచావు. ఆ కుక్క నీ ఇల్లు మొత్తము కూడా తిరుగుతూ ఉండేది. ఆ కారణంగానే నువ్వు చేసిన దానాలు పుణ్యాల యొక్క ఫలితం మొత్తం కూడా నశించిపోయింది. ఏ ఇంట్లో అయితే కుక్కలను పెంచుతూ ఉంటారో ఆ ఇంట్లో దేవతలు భోజనం చేయరు. కుక్క ఇంట్లో ఉన్నట్లయితే, ఎవరైనా మరణించినట్లయితే దేవతల వరకు చేరవలసిన వస్తువులు కూడా దేవతలు స్వీకరించరు. కుక్కలను తాకటం వలన బ్రాహ్మణులు చేసే యజ్ఞాలకు కూడా ఫలితం ఉండదు. కుక్కల యొక్క దృష్టి ఏదైతే భోజనం మీద పడుతుందో ఆ భోజనం తినడానికి పనిచేయదు. కుక్కలు ఎవరినైతే వాసన చూస్తాయో వారు అపవిత్రమైపోతారు. ఈ కర్మల కారణంగా కుక్కలను ఎప్పుడూ కూడా ఇంటి లోపల పెంచకూడదు. పరమేశ్వరుడు చెప్తున్నాడు పార్వతీదేవితో, ఎవరైతే మనుషులు కుక్కలను పెంచుతున్నారో వారు కుక్కలను ఇంటి లోపలకు రానివ్వకూడదు. కుక్కలు ఇంట్లోకి ప్రవేశించినట్లయితే లక్ష్మీదేవి కోపాన్ని చూపిస్తుంది. వారి ఇంట్లో ఎప్పుడూ కూడా దౌర్భాగ్యం ఉంటుంది. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి, ద్వాపర యుగంలో కుక్కతో ఉన్న కారణంగా యుధిష్ఠిరుడు కూడా స్వర్గానికి బయటే ఉండిపోవలసి వచ్చింది. యుధిష్ఠిరుడు శ్రీ మహావిష్ణువును అడుగుతాడు, నాతో పాటు ఇక్కడి వరకు వచ్చిన ఈ కుక్కను నేను ఎందుకు స్వర్గలోకానికి తీసుకుని రాకూడదు అని. అప్పుడు శ్రీ మహావిష్ణువు చెప్పాడు, కుక్కలను పెంచే వారికి స్వర్గలోకంలోనికి వచ్చే అర్హత లేదు. కుక్కలను ఇంటి లోపల పెంచేవారు యజ్ఞాలు పుణ్యకర్మల వల్ల వచ్చే ఫలితాలను క్రోధ వచస్థుడు అనే రాక్షసుడు హరిస్తాడు. ఆ ఇంట్లో వారు ఏదైనా దానాలు పుణ్యాలు యజ్ఞాలు హవనాలు ఎటువంటి పుణ్యకార్యాలు చేసినప్పటికీ కూడా వాటి వల్ల వచ్చే ఫలితాలు అన్నీ కూడా నిష్కలమైపోతూ ఉంటాయి. అందువలన కుక్కలను ఇంటి లోపల పెంచటము పూర్తిగా నిషిద్ధము. పరమేశ్వరుడు చెప్తున్నాడు, పార్వతి, కుక్కలను సంరక్షించాలి, వాటికి భోజనాన్ని పెట్టాలి. ఇంటిలో ఉండిన భోజనంలో కొంత భాగంలో కుక్కకు అధికారం ఉంటుంది. కుక్కలను ఎప్పుడూ కూడా కొట్టకూడదు. గుమ్మంలోనే ఉంచి వాటికి సేవ చేయాలి. ఇంటి లోపల కాదు, ఇంటి బయట మనము కుక్కలకు సేవ చేయాలి. ఇంటి లోపల కేవలము అతిథులకు గోవులకు మాత్రమే స్థానం ఉంది. వాటికి మనము సేవ చేయాలి. ఇంటి బయట ఎప్పుడూ కూడా కుక్కలకు కాకులకు భోజనాన్ని పెట్టాలి. ఈ కలియుగంలో మనుషులు ఎంత మూర్ఖులైపోయారు అంటే ఆవులను ముసలి తల్లిదండ్రులను ఇంటి నుండి బయటకు పంపించి వేస్తూ ఉన్నారు. కుక్కలను ఇంటి లోపల పెంచుకుంటున్నారు. వాటికి ఇంటి లోపలే ప్లేట్లో భోజనాన్ని పెడుతూ ఉన్నారు. ఇంటి లోపల మంచం పైన వాటిని పడుకోబెట్టుకుంటూ ఉన్నారు. ఇంటి లోపల వాటికి చాలా స్వేచ్ఛను ఇస్తూ ఉన్నారు. కుక్కలు ఇంట్లో ప్రతి గదిలోనూ కూడా తిరుగుతూ ఉంటే నెగిటివ్ ఎనర్జీ అనేది విడుదల చేస్తూ ఉంటుంది. దానివలన ఆ ఇంట్లోకి దౌర్భాగ్యం వస్తుంది. ఆ ఇంట్లో నివసించేవారు అందరూ కూడా ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంటారు. ఏ ఇంట్లో అయితే అలా జరుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో వారు పతనమయ్యే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అందుకే స్వర్గలోకానికి వెళ్ళాలి అన్నా, సుఖాలను అనుభవించాలి అన్నా, ఇంట్లోకి సుఖ సమృద్ధులు రావాలన్న జీవితం పతనం కాకుండా ఉండాలి అన్న
ఆవులను, ముసలి తల్లిదండ్రులను ఇంట్లో ఉంచుకోవాలి. కుక్కలను ఇంటి బయట ఉంచాలి. కుక్కలను ఇంట్లో మంచాల మీద పడుకోబెట్టుకోవటం వలన ఆ ఇల్లు పతనమవుతుంది. కుక్కలను పెంచటం తప్పు కాదు, ఇంటి లోపల పెంచటం తప్పు. కుక్కలకు వాటి స్థానాన్ని వాటికి ఇవ్వాలి. భోజనాన్ని పెట్టాలి. కుక్కలకు భోజనాన్ని పెట్టడం వలన ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోతుంది. కుక్కలు భూతాలు, ప్రేతాలు, ఆత్మలను ఆపగలుగుతాయి. వాటిని కుక్కలు చూడగలుగుతాయి. ఏ ఇంట్లో వారైతే కుక్కలకు భోజనాన్ని పెడతారో అటువంటి ఇంట్లోకి ఎప్పుడూ కూడా చెడ్డ ఆత్మలు ప్రవేశించలేవు. కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వలన జాతక చక్రంలో శనిగ్రహం బలపడడంతో పాటు జాతక చక్రంలో రాహుకేతు దోషాలు ఉన్నట్లయితే అవి కూడా తొలగిపోతాయి. కుక్కలకు భోజనాన్ని పెట్టడం వలన ఆ ఇంట్లో వారికి చాలా తొందరగా సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఏ ఇంట్లో వారైతే కుక్కలకు భోజనాన్ని పెడతారో ఆ ఇంట్లో వారు ఎప్పుడూ కూడా సురక్షితంగా ఉంటారు. వారికి దుర్ఘటనలు జరగవు కూడా. ఎందుకంటే కుక్కలు ముందే జరగబోయే దుర్ఘటనలను కనిపెట్టగలుగుతాయి. అందువలన కుక్కలను ఎప్పుడైనా పెంచుకోవాలి. అంటే ఇంటి లోపల కాకుండా ఇంటి బయట పెంచండి. కుక్కలను ఇంటి బయట ఉంచి పెంచుకోవటం వలన ఆ ఇంట్లోని వారికి రోజురోజుకు కూడా ఉన్నతి అన్నది పెరుగుతూ వస్తుంది. ఆ మాటలు విన్న ముసలి అవ్వ ఆశ్చర్యపోయింది. అప్పుడు ముసలి అవ్వ యమధర్మరాజుతో చెప్తుంది, యమధర్మరాజా, కేవలం మీరు నాకు 7 రోజుల సమయాన్ని ఇవ్వండి. నేను తిరిగి భూలోకానికి వెళ్తాను. నన్ను దయచేసి భూలోకానికి పంపించండి. నేను వెళ్ళి కుక్కను బయట ఒక మంచి స్థానంలో ఉంచుతాను. తిరిగి పూజాది కార్యక్రమాలు చేస్తాను. దానాలు పుణ్యాలు చేస్తాను. భగవన్నామ స్మరణ చేస్తాను. ముసలి అవ్వ చెప్పిన మాటలు విని యమధర్మరాజు ఆమెను తిరిగి భూలోకానికి పంపించాడు. ఆమె తిరిగి భూలోకానికి వచ్చింది. ఊరిలోనికి వచ్చింది. ఊరిలోని వారు ఆ ముసలి అవ్వను చూసి అందరూ కూడా భయపడిపోతూ ఉన్నారు. ఆమెను చూడగానే వాళ్ళందరూ కూడా పారిపోతూ ఉన్నారు. భూతం వచ్చింది, పారిపోండు అంటూ అరుస్తూ ఉన్నారు. ముసలి అవ్వ కొడుకు కోడలి దగ్గరికి వెళ్ళింది. వాళ్ళు కూడా ఆమెను చూసి భయపడ్డారు. వారు తలుపులు వేసుకున్నారు, కిటికీలను మూసివేశారు. ఆ తర్వాత ఆ ముసలి అవ్వ తన కొడుకు కోడలితో, నాకు యమధర్మరాజు 7 రోజులు సమయం ఇచ్చారు. నేను చేసే పూజలలో ఒక లోటు ఉండిపోయింది. దాన్ని నేను పూర్తి చేసుకోవటం కోసమే వచ్చాను. నన్ను చూసి మీరు భయపడవలసిన అవసరం లేదు. ఇప్పటి వరకు నేను ఇంటి లోపల కుక్కను పెంచాను. నాకు తెలియదు ఇంటి లోపల కుక్కలను పెంచకూడదు అని. ఇంటి లోపల కుక్కలను పెంచటం వలన నాకు ఇప్పుడు స్వర్గలోక ప్రాప్తి లభించటం లేదు. నేను ఏదైతే పుణ్యాలు, దానాలు చేశానో అవన్నీ కూడా నిష్కల్మైపోయాయి. అందువలనే నేను ఈ కుక్కను ఇంట్లో నుండి బయట పెట్టడానికే వచ్చాను. అందువలనే నేను ఈ కుక్క ఉండడానికి ఇంటి బయట ఒక ప్రదేశాన్ని ఏర్పాటు చేశాను. రోజు ఈ కుక్కకు ఆహారాన్ని పెడతాను. అలాగే పుణ్యాలు, దానాలు చేస్తాను. భగవంతుడు పూజ చేస్తాను. హవనాలు, యజ్ఞాలు చేస్తాను. అప్పుడు నేను చేసిన పుణ్యాలు, దానాల యొక్క ఫలితం నాకు లభిస్తుంది. నాకు స్వర్గలోకంలో స్థానం లభిస్తుంది. ఆ ముసలి అవ్వ చెప్పిన మాటలను తన కొడుకు కోడలు నమ్మారు. తన ఇంట్లో ఉండడానికి అనుమతిని ఇచ్చారు. అలాగే పూజాది కార్యక్రమాలు చేసుకోవడానికి మొత్తం సామాన్లు అన్నిటినీ కూడా తెచ్చి ఇచ్చారు. ఇంటి లోపలికి వచ్చిన తర్వాత ముసలి అవ్వ కుక్కను తీసుకుని వెళ్ళి బయట ఉంచుతుంది. తనకు ఒక మంచి స్థానాన్ని ఏర్పాటు చేస్తుంది. అక్కడే భోజనాన్ని పెట్టేది. ముసలి అవ్వ భగవంతుడికి భజనలు, ప్రార్థనలు చేసింది. భగవంతుడికి నైవేద్యం పెట్టింది. దానాలు, ధర్మాలు, హవనాలు, యజ్ఞాలు చేసింది. ఆవుకు భోజనాన్ని పెట్టింది. 7 రోజుల తర్వాత ముసలి అవ్వ చేసిన పనులకు యమధర్మరాజు సంతోషించి దివ్య విమానాన్ని భూలోకానికి పంపిస్తారు. ఆ దివ్య విమానాన్ని చూసి అక్కడ జనాలు అందరూ కూడా ఆశ్చర్యపోతారు. ఊరు వారు అందరూ కూడా హవనాలు, యజ్ఞాలు చేసింది. ఆవుకు భోజనాన్ని పెట్టింది. 7 రోజుల తర్వాత ముసలివ్వ చేసిన పనులకు యమధర్మరాజు సంతోషించి దివ్య విమానాన్ని భూలోకానికి పంపించారు. ఆ దివ్య విమానాన్ని చూసి అక్కడ జనాలు అందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఊరివారు అందరూ కూడా స్వర్గలోకం నుండి వచ్చిన ఆ దివ్యమైన విమానాన్ని చూసి వారందరూ కూడా మనసులో అనుకుంటున్నారు, ఈ ముసలి అవ్వ ఇప్పుడు స్వర్గానికి వెళ్తుంది. మనమందరము కూడా ఈ విమానంలో కూర్చున్నామంటే మనందరికీ కూడా స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది. అప్పుడు ఊరివారు అందరూ కూడా స్వర్గలోకం నుండి వచ్చిన ఆ విమానంలో కూర్చునే ప్రయత్నాన్ని చేశారు. ఆ ముసలి అవ్వ అంటుంది, మీరందరూ యమధర్మరాజు కథను వినలేదు. అందువలన మీరు నా కూడా రావడానికి అర్హులు కాదు. మీరు దానాలు ధర్మాలు చేయలేదు. మీ ముసలి తల్లిదండ్రులకు సేవ చేయలేదు. ఆకలితో ఉన్నవారికి భోజనాన్ని పెట్టలేదు. యజ్ఞాలు, హవనాలు, పుణ్యాలు చేయలేదు. ఈ కారణంగా మీరు స్వర్గానికి రావడానికి అర్హులు కాదు. నాతో పాటు మా పక్కింటి వాళ్ళు మాత్రమే రాగలుగుతారు. ఎందుకంటే వాళ్ళు నాతో పాటు కూర్చుని 7 రోజుల పాటు కథను విన్నారు.
పూజలు చేశారు, దాన ధర్మాలు చేశారు, స్వచ్ఛమైన మనస్సుతో ఈశ్వరుని ప్రార్థించారు. ఆ ముసలి అవ్వ మాటలు విని ఊరి వాళ్ళు అందరూ కూడా అంటున్నారు, మేము నిన్ను ప్రార్థిస్తున్నాము, మాకు కూడా ఈశ్వరుడి యొక్క మహిమను వినిపించు, దాని వలన మాకు కూడా పుణ్యం లభిస్తుంది. ఊరి వాళ్ళ మాటలు విని ఆ ముసలి అవ్వ వారి అందరికీ కూడా భగవంతుడి యొక్క కథను వినిపించింది. ఊరి వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క మహిమను విన్నారు. అప్పుడు వాళ్ళందరూ కూడా ఆ దివ్య విమానంలో కూర్చుని స్వర్గానికి వెళ్ళిపోయారు. స్వర్గలోకంలో వాళ్ళ అందరినీ చూసి యమధర్మరాజు అంటున్నాడు, నేను కేవలము ఈ ముసలి అవ్వ కోసమే ఈ దివ్య విమానాన్ని పంపించాను, మీరందరూ ఇక్కడికి ఎలా వచ్చారు? అప్పుడు ఆ ముసలి అవ్వ యమధర్మరాజుతో చెప్తుంది, నేను నా జీవిత కాలంలో ఏదైతే పుణ్యాన్ని సంపాదించుకున్నానో అందులో అర్ధభాగాన్ని వీళ్ళందరికీ కూడా ఇచ్చేశాను, అందువలనే వీరికి స్వర్గలోక ప్రాప్తి కలిగింది, వీరందరినీ కూడా స్వర్గలోకంలో ఉండనివ్వండి. ముసలి అవ్వ చెప్పిన మాటలు విని యమధర్మరాజు వాళ్ళందరినీ కూడా స్వర్గలోకంలో ఉండడానికి అనుమతిని ఇచ్చారు. పరమేశ్వరుడు చెప్తూ ఉన్నాడు, పార్వతి, అందువలన కుక్కలను ఇంటి లోపల పెంచకూడదు. కుక్కలను పెంచాలి అంటే ఇంటి బయటే పెంచుకోవాలి. కుక్కలను ఇంట్లో పెంచటం వలన స్వర్గలోక ప్రాప్తి లభించదు, పూర్వీకుల యొక్క ఆత్మకు మోక్షం లభించదు. అటువంటి ఇల్లు ఎప్పుడూ కూడా ఉన్నత స్థానాలకు వెళ్ళదు. అదే ఇంటి బయట కుక్కలకు ఆహారాన్ని పెట్టడం వలన ఇంట్లోనికి పాజిటివ్ ఎనర్జీ అనేది ఆకర్షింపబడుతుంది. ఆ కారణంగా ఆ ఇంటిపై ఎప్పుడూ కూడా లక్ష్మీ అమ్మవారి యొక్క కృప ఉంటుంది. ఆ ఇల్లు ఎప్పుడూ కూడా ఉద్ధరించబడుతుంది. ఆ ఇంట్లో ఉండే వారికి ఏదైనా విపత్తులు రాబోతూ ఉంటే అవన్నీ కూడా హరించుకుపోతాయి. మీ అందరికీ కూడా ఈ కథ ద్వారా అర్థమై ఉంటుంది. కుక్కలను ఇంట్లో పెంచాలా లేదా బయట పెంచాలా? కుక్కలను ఎప్పుడూ కూడా ఇంటి బయట ప్రదేశంలోనే ఉంచాలి. దానివలన ఆ ఇంట్లో ఎప్పుడూ కూడా సుఖ సమృద్ధులు అనేవి పెరుగుతూ వస్తాయి. దానితో పాటు స్వర్గలోక ప్రాప్తి కూడా కలుగుతుంది. ఇక అసలు విషయానికి వస్తే కుక్క గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే. కుక్క కేవలం ఒక జంతువు మాత్రమే కాదు, అది విశ్వాసానికి ప్రతీక. మనుషులు మోసం చేస్తారేమో కానీ ఒక ముద్ద అన్నం పెట్టిన కుక్క మాత్రం తన యజమానిని ఎప్పటికీ మర్చిపోదు. అందుకే మన పూర్వీకులు ఋషులు కుక్కను సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి స్వరూపంగా, కాలభైరవుడి వాహనంగా ఆరాధించారు కూడా. కుక్కలకు అతీంద్రియ శక్తులు ఉంటాయని మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. మన కంటికి కనిపించని దుష్ట శక్తులను, ఆత్మలను, నెగిటివ్ ఎనర్జీని పసిగట్టే శక్తి కేవలం కుక్కలకు మాత్రమే ఉంటుంది. అందుకే రాత్రిపూట కుక్కలు అకారణంగా మొరుగుతూ ఉంటే అక్కడ ఏదో దుష్టశక్తి సంచరిస్తుందని పెద్దలు అంటూ ఉంటారు. అలాంటి మహిమాన్వితమైన జీవికి రేపు భోగి రోజున ఆహారం పెట్టడం అంటే సాక్షాత్తు ఆ కాలభైరవుణ్ణి శాంతింపచేయటమే. భైరవుడు సంతోషిస్తే శని దోషాలు, రాహుకేతు దోషాలు మన దరి చేరవు. ముఖ్యంగా రేపు భోగి రోజున సూర్యుడు తన గమనాన్ని మార్చుకునే సమయం. దీనికి తోడు ఏకాదశి తిథి కూడా కలిసి రావటం అనేది చాలా అరుదుగా జరిగే అద్భుతం. ఈ సమయంలో మనం చేసే చిన్న పరిహారం కూడా 100 రెట్ల ఎక్కువ ఫలితాలను ఇస్తుంది. రేపు భోగి రోజు కుక్క మీకు ఎలా కనిపించినా సరే అది దైవ సంకల్పమే అని భావించండి. రేపు ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల లోపు లేదా రాత్రి పడుకునేలోపు ఎప్పుడైనా సరే మీకు కుక్క కనిపిస్తే దాన్ని నిర్లక్ష్యం చేయకండి, విసుక్కోకండి, కొట్టకండి. అది మీ దశను మార్చడానికి వచ్చిన కాలభైరవ స్వరూపం అని గుర్తుంచుకోండి. మరి రేపు ఈ విశేషమైన రోజున కుక్కకు ఏం పెట్టాలి అనేది చాలా ముఖ్యం. అందరూ మామూలుగా బిస్కెట్లు, అన్నం పెడుతూ ఉంటారు. కానీ రేపు భోగి పండుగ కాబట్టి మనం పెట్టే ఆహారం కూడా కొంచెం కొత్తగా, విశేషంగా ఉండాలి. రేపు మీరు కుక్కకు పెట్టవలసిన ఆ పదార్థం ఏమిటంటే నువ్వులు మరియు బెల్లం కలిపిన రొట్టె లేదా తీపి రొట్టె. అవును, మీరు విన్నది నిజమే. సంక్రాంతి అంటేనే నువ్వులు బెల్లం ప్రాముఖ్యత కలిగిన పండుగ. నువ్వులు శనిదేవుడికి ఇష్టమైనవి, బెల్లం సూర్య భగవానుడికి ప్రీతికరమైనది. ఈ రెండూ కలిసిన ఆహారాన్ని కాలభైరవుడి వాహనమైన కుక్కకు పెట్టడం వల్ల మీ జాతకంలో ఉన్న శని దోషాలు, పితృదోషాలు అన్నీ పటాపంచలైపోతాయి. కనుక మీరు ఒక చపాతీ లేదా రొట్టెను తీసుకొని దానిపై కొంచెం నెయ్యి రాసి దానిలో కొద్దిగా నువ్వులు, చిన్న బెల్లం ముక్క పెట్టి చుట్టి ఆ కుక్కకు తినిపించండి. ఒకవేళ మీకు చపాతీ చేసే వీలు లేకపోతే స్వీట్ షాప్లో దొరికే నువ్వుల లడ్డూ అయినా పర్వాలేదు, లేదా కనీసం స్వీట్ బ్రెడ్ మీద కొంచెం నువ్వుల నూనె రాసి అయినా పెట్టండి. ఇది చాలా శక్తివంతమైన తాంత్రిక పరిహారం లాంటిది. ఇది వినడానికి కొత్తగా వింతగా అనిపించినా
దీని ఫలితాలు మాత్రం అద్భుతంగా ఉంటాయి. ఈ ఆహారాన్ని కుక్కకు పెట్టేటప్పుడు మీరు పాటించాల్సిన ఒక చిన్న విధి ఉంది. ఆహారాన్ని కుక్క ముందు పెడుతున్నప్పుడు లేదా కుక్క ఆ ఆహారాన్ని తింటున్నప్పుడు మీరు మనసులో ఒక మంత్రాన్ని 3 సార్లు ఉచ్చరించాలి. ఆ మంత్రం ఏమిటి అంటే, ఓం శ్వాన వారాయ విద్మహే దీక్షదంతాయ ధీమహి తన్నో భైరవ ప్రచోదయాత్. మంత్రాన్ని కనుక మీరు కుక్క తింటున్న సమయంలో భక్తితో 3 సార్లు అనుకుంటే ఆ కుక్క రూపంలో ఉన్న కాలభైరవుడు తృప్తి చెందుతాడు. లేదా ఈ మంత్రం రాకపోతే కనీసం ఓం కాలభైరవాయ నమః అని స్మరించుకున్నా చాలు. ఇలా చేయటం వల్ల మీకు ఉన్న సమస్త దరిద్రాలు ఆ కుక్క తినే ఆహారంతో పాటే కరిగిపోతాయి. ముఖ్యంగా నల్ల కుక్కకు ఈ ఆహారం పెడితే ఇంకా మంచిది. నల్ల కుక్క దొరక్కపోతే ఏ రంగు కుక్కకైనా పెట్టవచ్చు. కానీ రేపు సాయంత్రం 6 గంటల్లోపు ఈ పనిని పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే సంధ్యా సమయం దాటితే భోగిశక్తి వేరుగా ఉంటాయి. ఈ చిన్న పని చేయటం వల్ల మీ జీవితంలో జరిగే మార్పులు చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఏడాది పొడవునా మీ ఇంట్లోకి ధనం ప్రవాహంలా వస్తూనే ఉంటుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఎప్పటి నుండో వాయిదా పడుతున్న పనులు చకచక పూర్తయిపోతాయి. కోర్టు కేసులు, గొడవలు, శత్రువుల బాధలు తొలగిపోతాయి. సమాజంలో మీకు గౌరవం పెరుగుతుంది. రాజయోగం పడుతుంది. అప్పులు ఇచ్చిన వారే మీ ఇంటికి వచ్చి అప్పులు తీర్చే అంత గొప్ప మార్పు వస్తుంది. కాబట్టి రేపు భోగి రోజున పనుల హడావడిలో పడి ఈ చిన్న విషయాన్ని మర్చిపోకండి. కనిపించే కుక్కను చేదరించుకోకుండా ఒక్క 5 నిమిషాలు కేటాయించి ఈ నువ్వులు బెల్లము కలిపిన ఆహారాన్ని పెట్టండి. మీ మనసులోని కోరికను ఆ భైరవ స్వామికి చెప్పుకోండి. ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది. మీ ఇంట్లో సిరి సంపదలు తాండవిస్తాయి. అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఈ వీడియోలో చెప్పిన విషయం మీకు నచ్చితే వెంటనే ఆచరించండి, ఫలితాన్ని పొందండి. కాలభైరవుని యొక్క ప్రతిరూపమే శునకం అనగా కుక్క. కుక్కలకు భవిష్యత్తును గ్రహించే శక్తి ఉంటుందని హిందూ శాస్త్రం మరియు సైన్స్ కూడా చెప్తుంది. కుక్కలకు ఐ పవర్ చాలా ఎక్కువ. ప్రకృతి వైపరీత్యాలను అంచనా వేయటంలో మనుషుల కంటే జంతువులు, పక్షులే ముందుంటాయి. కుక్కకు ఏదైనా ఆహారం పెట్టినప్పుడు ఆ ఆహారం తిన్న కుక్క కాలితో కుడివైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే మనకు శుభం జరుగుతుందని అర్థం. అలాగే ఎడమవైపు భాగాన్ని గోక్కుంటే త్వరలోనే అశుభం సంభవిస్తుందని అర్థం. అలాగే కలలో కుక్క కనిపిస్తే కొత్త వ్యక్తులు ప్రాణ స్నేహితుల్లా మారే అవకాశం ఉంది. అలాగే కుక్క కలలో కనిపించి అరిచినట్టు కల వచ్చినా లేదా మొరుగుతున్నట్లుగా వచ్చినా కూడా అతి త్వరలోనే మీకు ఉన్న మిత్రులు శత్రువులుగా మారుతారని సంకేతం. అలాగే ఆహారం నోట్లో పెట్టుకొని ఉన్న కుక్క మీకు ఎదురు వస్తే అనుకున్న పనుల్లో విజయం సాధిస్తారని అర్థం. కానీ కుక్క నోట్లో మాంసం ముక్క పట్టుకొని ఎదురు వస్తే ప్రాణహాని ఉంటుందని శాస్త్రం చెప్తోంది. ఇక మనం పని మీద బయటికి వెళ్ళేటప్పుడు నీటిలో తడిసిన కుక్క మన ముందుకు వచ్చి విదిలించుకుంటే వెళ్ళిన చోట చోర భయం ఉంటుందని సంకేతం. కుక్క వేరే ఒకరి చెప్పులను మన ఇంటి ముందు పడేసిన, మన చెప్పులను వేరే ఒకరి ఇంటి ముందు పడేసిన మన ఇంట్లో దొంగలు పడుతూ ఉంటారని సంకేతం. అలాగే చక్కగా ముగ్గులు పెట్టి ఉన్న వాకిలి ముందు కుక్క నిలబడి పదే పదే అరుస్తూ ఉంటే ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి ఆగమనం జరగబోతుంది. వారు జీవితంలో మంచి స్థాయికి చేరుకునేటటువంటి రోజులు రాబోతూ ఉన్నాయని సంకేతం. ఇక అర్ధరాత్రి ఇంటి ముందు నిలబడి కుక్క ఏడుస్తూ అరుస్తూ ఉంటే ఆ ఇంట్లో వారికి లేదా ఆ వీధిలో ఎవరికైనా సరే విపరీతమైన అనారోగ్యం వస్తుందని సంకేతం. ప్రాణహాని కలుగుతుందని అర్థం. కుక్క అలా ఇంటి ముందు ఏడ్చినప్పుడు భయపడకుండా రామ రక్ష స్తోత్రాన్ని పఠించటం వలన అనారోగ్య సమస్యలు, మృత్యు దోషాలు దరిచేరవని మన శాస్త్రం తెలియజేస్తోంది. మరి ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉన్నా, అర్ధరాత్రి ఏడుస్తూ ఉన్నా అది దేనికి సంకేతమో అర్థమయ్యింది కదా. మీ ఇంటి ముందు కూడా కుక్కలు ఇలా పదే పదే అరుస్తూ ఉన్నా, మీరు బయటకు వెళ్తూ ఉన్నప్పుడు ఎదురొచ్చినా అది దేనికి సంకేతమో జాగ్రత్తగా గ్రహించి దానికి తగినట్టుగా జాగ్రత్త పడండి. ఒకవేళ మీ ఇంటి ముందు కుక్క పదే పదే అరుస్తూ ఉంటే దానికి కడుపు నిండా ఆహారం పెట్టి పంపించి వేయండి. అప్పుడు అది ఇంటి ముందుకు రాదు. అప్పటికి అరవకుండా ఉంటుంది. అలాగే మీరు బయటికి వెళ్తున్నప్పుడు బయట కుక్క మీకు నీటితో తడిచి
ఎదురొచ్చినట్టయితే దానిని దాటుకుని వెళ్ళవద్దు. కాసేపు ఆగిన తర్వాత వెళ్ళండి. ఎందుకంటే చోర భయం ఉంటుంది కాబట్టి. ఈ విధంగా అనేక రకాలుగా కుక్కలు మనకు సంకేతాలు ఇస్తూ ఉంటాయి. ఆ సంకేతాలను మనం ఎప్పుడైతే గ్రహించి దానికి తగినట్లుగా మన జీవన విధానంలో మార్పులు తెచ్చుకుంటామో అప్పుడు సుఖ సంతోషాలతో కూడిన జీవితాన్ని గడపగలుగుతాము. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.